ప్రభు బైబిల్ మిషన్ గురించి తెలియచేయగా, బైబిల్ మిషన్ అనేది అయ్యగారు దృష్టిలో ఉంది. యోసేపు ఎలాగో అయ్యగారి యొక్క తలంపుల్లో బైబిల్ మిషన్ ఉంది. బైబిల్ మిషన్ని అయ్యగారు ప్రేమిస్తున్నారు. ఇప్పుడు ఇద్దరి ప్రేమల మధ్యలో యోసేపు యొక్క ప్రేమ, సహోదరుల యొక్క ప్రేమ. వాళ్ళందరూ అంటారు, నానా ఆ పిల్లోడిని ఎక్కువ ఎందుకు ప్రేమిస్తున్నావు అని వీళ్ళు అంటున్నారు. గనుక యాకోబేమో ఇటు యోసేపుని ప్రేమించాలి, అటు అన్నల సహోదరులు కూడా లేయా పిల్లలను ప్రేమిస్తున్నారు. ఈ ఇద్దరి ప్రేమల మధ్యలో నలిగినట్లుగా మన దైవజనుడు దేవదాసయ్య గారు కూడా ఇటు మిషనరీలు ప్రేమించే ప్రేమ, అటు దేవుడు చూపించే ప్రేమ, బైబిల్ మిషన్ని దేవుడు స్థాపన చేయడానికి ప్రభు తెలియజేస్తున్నారు. ఆ బైబిల్ మిషన్ మీద ఉన్న ప్రేమ, ఇద్దరి ప్రేమలో యాకోబు వలె మన దైవజనుడు కూడా నలిగారు. ఇంట్లో ఇవన్నీ మీకు తెలిసినే గనక నేను ఎక్కువగా వివరించను. ఇంట్లో ఎప్పుడైతే ప్రేమ ప్రారంభించబడిందో అన్నల్లో కలహం మొదలైంది. ఏంటి, ఈయనకే రంగురంగుల అంగీ కుట్టించాడు, ఈ పిల్లోడిని ఎక్కువగా చూస్తున్నాడు అంటే ఆస్తి మొత్తం ఈ పిల్లోడికి ఇచ్చేస్తాడనమాట, మొత్తం ఈయన కాజేస్తాడనమాట, మొత్తం ప్రాధాన్యత ఈ పిల్లోడికి అనమాట. మేమేమో కష్టపడి గొర్రెలు కాసన్నీ తేవాలి, ఈ పిల్లోడు ఇంట్లో కూర్చొని నాన్న దగ్గర కూర్చొని ఈ ముచ్చట్లను ఆడతా, ఇదిగో ప్రార్థన సన్నిధి అంటూ కూర్చుంటా, మొత్తం కూడా అన్ని కొట్టేసి బహుమానాలు ఇన్ని అనమాట అని అన్నంలో ద్వేషం మొదలైంది, పగ మొదలైంది. యోసేపుని శత్రువుగా చూడడం మొదలు పెట్టారు. అంటేనమ్మా, ఇంట్లో తండ్రి దగ్గరేమో అన్నల దగ్గరేమో మధ్యలో యోసేపు నలిగిపోతున్నాడు. ఇప్పుడు చూడండి, ఇటు ప్రారంభం, అన్నల దగ్గర ఆగ్రహం కలహం ప్రారంభం. ఈ తట్టుకోలేక, వేడి చల్ల తట్టుకోలేక సన్నిధిలో కూర్చోగానే, సన్నిధిని పెన్నిధిగా చేసుకోగానే అక్కడ కలలు ప్రారంభము అనండి. అక్కడ నేను అంటున్నాను, కలలే కొంప ముంచాయి అనండి. ఏం కొంప ముంచాయి? ఏం చేశాడురా అంటే, నానా అన్నలారా నాకు ఒక కల వచ్చింది, ప్రభు చూపించారు, నా పని నిలబడింది, తక్కిన పనులన్నీ కూడా అనగానే ఎక్కడ లేని కోపం వచ్చింది. నువ్వు అంత పెద్దోడు అయిపోయాడా? మేమందరం అందరికీ నేను పెద్దోడని మొత్తం కాజేయాలనుకున్న ఆస్తిని మొత్తం ఇంకా ఆగ్రహం ఎక్కువైపోయింది. ఊరుకోవచ్చు కదా, సన్నిధిలో కూర్చోగా ప్రభు ఇంకో విషయం తెలియజేశారు. నానా అన్నలారా వినండి, సూర్యుడు చంద్రుడు నక్షత్రాలన్నీ కూడా నాకేం చేశాయి? నమస్కారం చేసే అనగానే అగ్గి మీద గుగ్గులు ఉన్నట్టుగా ఇంకా ఎక్కువైపోయింది. అదే ఈ కలలేంట్రా అసలు? ఈ కలల వల్లే కదా ఇంత ఆగ్రహం ఎక్కువైపోయి, ఎలాగైనా ఏదో చేయాలరా ఇన్ని అనే ఆలోచన వారికి వచ్చింది. దేవదాసయ్య గారు సన్నిధి చేసేవారు. ఆయన సన్నిధిలో కూర్చున్నప్పుడు, సన్నిధిలో ఉండగా దేవుడు మిట్ట మధ్యాహ్నం పిలిచి బంగారక్షరాలతో గాలిలో వ్రాసి చూపించారు. అర్థం కాని వాయువు మీద అక్షరాలను చెక్కి, బంగారు అక్షరాలను చెక్కి దేవుడు బయలు మిషన్ బయలుపరిచారు. ఈ ప్రదర్శన, ఈ దర్శనము, ఈ ప్రత్యక్షత అయ్యగారి మీదకు కోపం ఎక్కువ చేసింది. యోసేపు కలిగిన దర్శనాలే కోపాన్ని రగలజేసినట్లుగా దైవజనునికి కలిగినటువంటి ఈ దర్శనమే ఇంకా ఎక్కువగా ఆ కాలంలో ఉన్న ఆ మిషన్ వారందరూ కూడా ద్వేషించే విధంగా, పగబట్టే విషయంగా మార్చేసింది అయ్యున్నది. కాబట్టమ్మా, యోసేపు కొరకు ఒక ఛాన్స్ కొరకు దొరుకుతున్నారు. దొరికిందిరా ఛాన్స్ అనగానే ఒంటరిగా ఒకసారి యోసేపు వచ్చాడు అన్నం తీసుకొని. ఏం చేశాడు? అందరూ కలిసి చెత్త కొట్టేశారు. అంతే, కొట్టి అంగీతో సహా ఎత్తి ఆ పాడుబడిన గోతులో పడేశారు. ఆ తర్వాత అమ్మిపడేశారు. యోసేపును అలాగన హింసించి బాధపెట్టి అల్లరి చేశారు, అమ్మిపడేశారు. దేవదాసయ్య గారిని కూడా ఆ అయితే ఇల్లు ఎలాగండి అయ్యా, నువ్వు ముసలాయనివి, డబ్బులు లేవు, ఆరోగ్యం లేవు, ఏమీ లేదు, ఏం చేస్తావు? బైబిల్ మిషన్ని ఒక సంస్థను స్థాపించి గొప్ప